ఏందన్నా పుసుక్కున అంత మాటనేశావు? మనోళ్లు తలెత్తుకోలేకపోతున్నారు. అలా ఎలా ఇరికించేశావు అంటూ సొంత పార్టీ నాయకులే ప్రశ్నిస్తూ ఉంటే ఆ వైసీపీ నేత సమాధానం చెప్పలేకపోతున్నారట. అదే సమయంలో ఆయన మాటల్ని అడ్వాంటేజ్గా తీసుకున్న టీడీపీ చెలరేగిపోతోంది. అసలు నేనేం చెప్పాలనుకున్నానంటే అంటూ సదరు మాజీ ఎమ్మెల్యే సన్నాయి నొక్కులు నొక్కుతున్నా ఎవ్వరి చెవికి ఎక్కడం లేదు. ఇందుకే ఎవరా ఎక్స్ఎమ్మెల్యే? ఆయన వివరణలు జనానికి చేరుతున్నాయా? డబ్బు పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవచ్చు కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేమని అంటారు. తెలిసి అన్నా తెలియకన్నా ఆవేశంలోనూ ఆవేదనతోనూ యాదృచ్ఛికంగా బయటకొచ్చినా నోరు జారిన మాట ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేసేస్తుంది. ప్రస్తుతం ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నాయకుడు విశ్వేశ్వరరెడ్డి అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారట. ఏ ఉద్దేశంతో అన్నారో గాని సరిగ్గా 1 నిమిషం వ్యవధిలోపు ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం సొంత పార్టీ వైసీపీతో పాటు వ్యక్తిగతంగా మాజీ ఎమ్మెల్యేని కూడా ఇరుకున పెడుతున్నాయంటున్నారు. ఆ వ్యాఖ్యల ఆధారంగా అధికార పక్షం నేతలు విశ్వేశ్వరరెడ్డితో ఒక ఆట ఆడుకుంటున్నారట. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ వైసీపీ ఉద్యమం చేపట్టింది. ఇందుకోసం రాయలసీమ ఎత్తిపోతల పథకం, గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధన టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇటీవల నెల్లూరులో ఒక సమావేశం నిర్వహించింది. ఈ మీటింగ్లో విశ్వేశ్వరరెడ్డి అన్న మాటలే ఇప్పుడు బూమరాంగ్ అయినట్లు చెబుతున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం హంద్రీ నీవాతో పాటు ప్రాజెక్టుల అభివృద్ధి, లైనింగ్ పనుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతోందని, కొత్తగా పలు పనులు చేపడుతోందని కొన్ని వివరాలను ప్రస్తావించారాయన. మనం అధికారంలో ఉన్నప్పుడు కేవలం సంక్షేమ పథకాలంటూ పోయామని, హంద్రీ నీవా ప్రాజెక్టుపై సరిగా ఫోకస్ చేయలేదన్నట్లు మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే. ఆ తర్వాత హంద్రీ నీవా పనుల్లో కోట్లాది రూపాయల అవినీతి చేశారంటూ కూటమి ప్రభుత్వంపై యథావిధిగా ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల సంగతి ఎలా ఉన్నా అంతకుముందు అన్న మాటల్ని గట్టిగా పట్టుకున్నారు కూటమి నాయకులు. హంద్రీ నీవా విషయంలో మేమేం చేశామో మీ పార్టీ నేతే చెబుతున్నారు, అదిగో చూడండి అంటూ వైసీపీని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. విశ్వేశ్వరరెడ్డి అన్న మాటల్ని 1కి 2 సార్లు నొక్కి వక్కాణించి చెబుతూ రివర్స్ అటాక్ మొదలుపెట్టింది కూటమి. ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ నేతలంతా విశ్వ మాటల్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. పైగా ఆయనకు హంద్రీ నీవా ప్రాజెక్టు మీద పూర్తి అవగాహన ఉందని, కమ్యూనిస్టు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారని, అబద్ధాలు చెప్పరంటూ టీడీపీ నేతలే కితాబునిస్తూ వీలైనంతగా ఆ మాటల్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది ప్రతిపక్షం. మరోవైపు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రోల్ అవుతూ ఉండడంతో అసలు నెల్లూరు సమావేశంలో ఏం జరిగిందో వివరణ ఇవ్వాల్సి వచ్చింది విశ్వేశ్వరరెడ్డి. తన వ్యాఖ్యలు వివాదాస్పదమైన మొదట్లో స్పందించలేదాయన. కానీ క్రమంగా మ్యాటర్ సీరియస్ అవటం, నెల్లూరు వ్యాఖ్యలపై స్పందించమని జిల్లా నాయకులు సూచించటం, టీడీపీ నేతలు చేపట్టిన హంద్రీ నీవా యాత్రతో ప్రతి ఒక్కరూ తననే టార్గెట్ చేయడంతో ఫుల్గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మాజీ ఎమ్మెల్యే. నెల్లూరు మీటింగ్లో తాను మాట్లాడిన మాటల్ని మధ్యలోనే కట్ చేసి వారికి అనుకూలంగా టీడీపీ ప్రచారం చేసుకుంటోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన. మీరు కోట్లు ఖర్చు పెట్టామని చెప్పుకుంటూ అవినీతికి పాల్పడ్డారని నేనంటే దాన్ని ఎడిట్ చేసి ఇలా చీప్ పాలిటిక్స్ చేస్తారా అంటూ మండిపడ్డారు. అసలు సాగునీరు, వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల మీద చంద్రబాబుకు ఏ రోజు మంచి అభిప్రాయం లేదని, ఆ విషయాన్ని నేను చాలాసార్లు చెప్పానంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు విశ్వేశ్వరరెడ్డి. నేను ఆ రోజు ఏం మాట్లాడానో నాకు, మా అధినేత జగన్కు తెలుసునని అన్నారాయన. పార్టీలో ఉంటూ ఆ సిద్ధాంతానికి వ్యతిరేకంగా మాట్లాడే నైజం నాది కాదంటూ తీవ్రంగా స్పందించారు. ఆయనైతే తీవ్రంగానే స్పందించారు, కానీ డ్యామేజ్ మాత్రం అప్పటికే జరిగిపోయింది. ఎంత క్లారిటీ ఇచ్చుకున్నా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. ఎందుకన్నా అలా మాట్లాడేవంటూ సొంత పార్టీ నేతలు అడుగుతుంటే, మాట్లాడు, ఇంకా బాగా మాట్లాడు అంటూ అధికార పార్టీ నేతలు విశ్వకు కితాబిస్తున్నారట.